వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 18న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆవాస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్టి వెల్లడించారు. శుక్రవారం రౌడీపేటలోని కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆదివారం జరిగే ఈ సదస్సుకు రాష్ట్రంలోని ఎంతో మంది ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు మేధావులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట. ఏమన్నా స్టార్ట్ చేద్దామా? గత నెల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణలు చేస్తూ 40 సవరణలతో ప్రతిపాదనలు పెడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. దీన్ని ఆవాస్ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాని 9.4 లక్షల ఎకరాల భూములు ఆస్తులు కలిగినటువంటి ఈ సంస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని హరించడమేగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మైనారిటీలు ముస్లింల యొక్క ఆస్తుల్ని లాక్కుని రాజ్యాంగబద్ధంగా ఏదైతే పేద ముస్లిం ప్రజానీకానికి చెందాల్సినటువంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వపరం చేస్తూ కలెక్టర్లకి దాని యొక్క విచక్షణ అధికారాలు ఇవ్వడాన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ జరుగు రాష్ట్ర సదస్సును ఆదివారం రోజు 18వ తారీఖు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో ఆవాస్ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో జనాబ్ ఎస్ఎం సుబాన్ గారు ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిష్టి గారు, అదేవిధంగా ఎస్ఎం గఫూర్ గారు ఆవాజ్ వ్యవస్థాపకులు, మరియు శ్రీమతి జహరా గారు సీనియర్ అడ్వకేటు, మరి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు తదితరులందరూ కూడా ఈ సదస్సుని పాల్గొంటున్నారు. మరి ఈ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు కానివ్వండి, ముస్లింస్లు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆవాజ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్కే భాష. ఉదయం 10 గంటలకి సదస్సు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకల్లా ఈ సదస్సు పూర్తి చేస్తాం.